సో ప్రతి ఇళ్లలోనూ ప్లాస్టిక్ కంటైనర్స్ యూస్ చేయడం అనేది కామన్ అండి. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే మైక్రోవేవ్స్, డిఫరెంట్ డిజైన్స్తో ప్లాస్టిక్ కంటైనర్స్ వస్తున్నాయి. సో మనం ఇళ్లలో ఏం చేస్తున్నారంటే ప్లాస్టిక్ కంటైనర్స్ ఫుడ్ స్టోరేజ్ పర్పస్ కానివ్వండి, మళ్ళీ దానికి హీట్ చేయడం వల్ల కానివ్వండి, హీట్ చేయడానికి కోసం కానివ్వండి, లేదంటే మైక్రోవేవ్ చేయడం కోసం కానివ్వండి, ప్లాస్టిక్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అలా ప్లాస్టిక్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ ప్లాస్టిక్స్లో క్లాస్ 1 కార్సినోజన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డయాక్సిన్స్, వినైల్ క్లోరైడ్, PFAS లాంటి కెమికల్స్ ప్లాస్టిక్స్లో ఉంటాయి. వాటిని మనము హీట్ చేయడం వల్ల ప్లాస్టిక్ కంటైనర్స్ని లేదంటే ఫుడ్ స్టోరేజ్లో యూజ్ చేయడం వల్ల ఈ కెమికల్స్ ఫుడ్లో కలిసి మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకని ప్లీజ్ డు నాట్ యూజ్ ప్లాస్టిక్ కంటైనర్స్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ కానివ్వండి, ఫుడ్ స్టోరేజ్ కానివ్వండి, లేదంటే మైక్రోవేవ్ చేయడం దానికి మాత్రం వాడకండి. అండ్ ముఖ్యంగా ఈ టీ గ్లాసుల్లో మనకి లోపల ప్లాస్టిక్ లేయర్, ఒక థిన్ లేయర్ ఉంటుంది. వేడి టీ అందులో పోయడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్లాస్టిక్ థిన్ లేయర్ కరిగి అందులో ఉన్న కెమికల్స్ టీలో కలిసి మన బాడీలో వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. సో డు నాట్ యూజ్ ప్లాస్టిక్ కప్స్ కానివ్వండి, ప్లాస్టిక్ కంటైనర్స్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్ ఫుడ్ స్టోరేజ్.